నమస్తే, నేను మీ మధు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉన్న అనసూయ శివాజీ గారి వ్యాఖ్యల గురించి రియాక్ట్ అవడం జరిగింది. మరి అనసూయ చేసినటువంటి ఈ మాటల మీద కూడా శివాజీ గారు రియాక్ట్ అయ్యారు. ఖచ్చితంగా రుణం తీర్చుకుంటానని వ్యాఖ్యానించారు. మరి అనసూయ రుణం ఏ విధంగా తీర్చుకుంటారో, అనసూయ గురించే ఎందుకు మాట్లాడారనే విషయాల గురించి అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, అందరికీ తెలిసిందే శివాజీ గారు హీరోయిన్ల డ్రెస్ సెన్స్ గురించి అయితే మాట్లాడారు. మరి ఈ విషయం గురించి అనసూయ కూడా రియాక్ట్ అవడం కూడా జరిగింది. మరి శివాజీ గారు ఖచ్చితంగా రుణం తీర్చుకుంటా అంటున్నారు. మరి ఏ టైప్ రుణం మేడం, ఎలా రుణం తీర్చుకుంటారు? మరి దీనిని మనం ఎలా తీసుకోవచ్చు? అంటే ఆయన మీరు చెప్పినట్టుగా క్షమాపణ చెప్పారు, అన్పార్లమెంటరీ వర్డ్స్ 2 వాడాను అని ఒప్పుకున్నారు ఆయన. అయితే అనసూయ గారికి సమాధానం ఇవ్వడానికి కారణం ఏంటంటే, అనసూయ ఏమన్నారు, నా బట్టలు నా వస్త్రధారణ నా ఇష్టం అన్నారు. అది కరెక్ట్, ఎవరు కాదని అంటలేదు. ఇప్పుడు ఎవరి వస్త్రధారణ వాళ్ళదే. కాకపోతే ఏంటంటే, మనం సమాజంలో ఉన్నాం కాబట్టి, ఇప్పుడు మీరు ఒక గొప్ప కారులో వెళ్తున్నారు అనుకోండి, మీ బట్టలు ఎలా ఉన్నా కూడా మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు. చుట్టుపక్కల అందరూ చూస్తారు, మీకు తెలుసు, మిమ్మల్ని నోరెళ్ళబెట్టుకుని చూస్తారు, అవన్నీ మీకు తెలుసు. మీరు పట్టించుకోనట్టు వెళ్ళి కారు ఎక్కేస్తారు. అదే మీరు మామూలుగా పబ్లిక్లోకి వచ్చినప్పుడు మీరు పొట్టి బట్టలతో వచ్చి ఎంత ఇబ్బంది పడతారు. మనం ఎన్నో ఈవెంట్స్లో చూసాం, హీరోయిన్స్ చిన్న చిన్న బట్టలు వేసుకొచ్చి వాళ్ళు కూర్చోడానికి ఇబ్బంది పడి, ఆఖరికి ఒక హీరో కూడా మీరు ఇలా కూర్చోండి అలా కాదు. ఎందుకు అది? మీరు వేసుకోవడం గురించి కాదు ఇక్కడ సమస్య, వేసుకున్నాక వచ్చే ఇబ్బందుల గురించి మాట్లాడాడు ఆయన. అయితే మాట్లాడిన విధానం తప్పు. ఎవరి బట్టలు వాళ్ళ ఇష్టమే, కానీ మీరు బయటకు వచ్చాక మీరు ఇబ్బందుల పాలయ్యి మళ్ళా దాన్ని మీరు ప్రభుత్వం మీద రుద్ది, లేకపోతే వేరే వాళ్ళని దూషించి నేను ఇలా వేసుకొస్తాను, మీరు ఎందుకు ఇట్లా బిహేవ్ చేశారు అనే అవకాశం ఇవ్వాలా మనం? అది కదా. ఇప్పుడు మీకోసం సెక్యూరిటీ ఎందుకు పోలీసులు రావాలి? మీ వస్త్రధారణ వల్ల ఒక ప్రభుత్వానికి పనిచేసే ఒక పోలీస్ ఆఫీసరు, ప్రజల కోసం పనిచేసే ఒక పోలీస్ ఆఫీసరు మీకు ప్రైవేట్ వ్యక్తులకి ఎందుకు సెక్యూరిటీ ఇవ్వాలి కదా? అవును. ఎందుకంటే వాళ్ళు ప్రజల కోసం పనిచేయడానికి వచ్చారు. వాళ్ళ కష్టం వచ్చినా నష్టం వచ్చినా చూసుకోవటానికి పోలీసులు ఉంటారు. అంతేగాని నేను ఇట్లా పొట్టి బట్టలు వేసుకొస్తాను కాబట్టి నాకు చుట్టూ 10 మంది పోలీస్ సెక్యూరిటీ కావాలి అంటే అది కుదిరే పని కాదు కదా. మీరు ఒక ఈవెంట్కి వస్తున్నారంటే మీరు డబ్బులు తీసుకుని వస్తారు, ఊరికే ఏం రారుగా. అంటే మీకు నచ్చి మీ ఫ్రెండ్స్ అయితే మీరు రావచ్చు, అది వేరు. సాధారణంగా మీరు ఒక ఈవెంట్కి వచ్చేటప్పుడు, ఇప్పుడు నిన్న మొన్న 2 హీరోయిన్స్కి ఇబ్బంది అయింది. ఒక హీరోయిన్ది ఫస్ట్ జరిగినప్పుడు వాళ్ళు అసలు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయలేదు, అక్కడ సెక్యూరిటీ సరిగా పెట్టుకోలేదు, మాల్ వాళ్ళు తప్పు ఉంది, తర్వాత సినిమా ఈవెంట్ చేసిన వాళ్ళు తప్పు ఉంది, కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారు. నేను అనేది ఏంటంటే, ఆ అమ్మాయి కూడా ఆలోచించుకోవాలి. ఒకటి ఒప్పుకున్నప్పుడు నాకు ఎలాంటి సెక్యూరిటీ మీరు ఇస్తారు, బికాజ్ యు ఆర్ ఎ పబ్లిక్ ఫిగర్. పబ్లిక్ ఫిగర్గా ఉన్న వాళ్ళు బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం తప్పనుకుంటే ఎవరు ఏం చేయలేరు దానికి. ఇప్పుడు మనమైనా సరే, ఇప్పుడు ఒక మన ఆహార్యం అనేది మన చూడగానే రకరకాల వికారాలు ఎవరికి కలగకూడదు, కానీ హీరోయిన్స్ అనేసరికి కలుగుతుంది. ఎందుకు కలుగుతుందంటే, వాళ్ళ సినిమాల్లో చూస్తారు, వాళ్ళు ఒక దేవతలాగా ఆరాధిస్తారు వాళ్ళని. మీరు కూడా అదే కోరుకుంటారు కదా. ఇప్పుడు ఒక హీరోయిన్ హిట్ అయిందంటే ఎప్పుడు హిట్ అవుతుంది? మీలో అందం ఉన్నప్పుడు, మీ నటన బాగున్నప్పుడు, లేదు మీరు చాలా ఆకర్షణ ఉన్నప్పుడు మీరు హిట్ అవుతారు. నేను ఒక శ్రీదేవిలా ఉండాలి, ఒక జయప్రదలా ఉండాలని ఎందుకు అనుకుంటారు? మీరు మామూలుగా ఉండుంటే మీరు హిట్ అయితే అది వేరు. అలా కొన్ని సినిమాలు హిట్ అవుతాయి, కానీ అందానికే ప్రాధాన్యత కదా. మీరున్నది గ్లామర్ వరల్డ్లో. సో గ్లామర్ వరల్డ్లో ఖచ్చితంగా మిమ్మల్ని అందరూ చూడాలని మీరు అనుకుంటారు, ఫ్యాన్ మెయిల్ ఉండాలనుకుంటారు, మీకోసం ఫ్యాన్స్ రావాలనుకుంటారు, కానీ వాళ్ళు అదుపు తప్పకుండా ఉండాలి అంటే మీరు ఆలోచించుకోవాలి. నిజానికైతే హీరో శివాజీ గారు అక్కడ చెప్పిన అందరు హీరోయిన్ల గురించి చెప్పారు, కానీ ఇక్కడ ఏంటంటే గుమ్మడికాయలు దొంగ ఎవర్రా అంటే భుజాలు తడుముకున్నట్టు ఎక్కువగా రియాక్ట్ అయిపోయారు అనసూయ గారు. సో ఇదే విషయాన్ని ఇప్పుడు ప్రస్తావించారు. మరి శివాజీ గారు ఎలాంటి కౌంటర్ ఇస్తారంటారు? మనకు తెలియదండి. శివాజీ గారు ఏమన్నారంటే, చాలా థ్యాంక్స్ మీరు స్పందించినందుకు, మీరు నా మీద చాలా కన్సర్న్ ఉంది, కాబట్టి నేను మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటాను అన్నారు ఆయన. ఇప్పుడు అనసూయ గారు ఫస్ట్ ఆవిడ వచ్చినప్పుడు ఇండస్ట్రీకి ఎట్లా ఉన్నారు, ఇప్పుడు ఎట్లా ఉన్నారు, సాధారణంగా మాట్లాడుకుందాం. ఆవిడ బట్టలు ఆవిడ ఇష్టం ఎవ్వడు కాదని అంటల్లా,
కానీ మీరు మొదటి నుంచి అలా ఎందుకు వేసుకోలేదు మరి? ఇప్పుడు ప్రజలు అడిగేది ఏంటంటే సాధారణ మహిళ ఏం అడుగుతుంది, మరి ఆ రోజు కూడా అనసూయ అలాగే వేసుకోవాలి కదండి, ఈ రోజు ఎందుకు ఇట్లా వేసుకుంటున్నారు అని అడుగుతారుగా. అంటే మీకు ఒక ఫేము, ఒక సెలబ్రిటీ హోదా, డబ్బులు వచ్చేసరికి మీ ఆహార్యంలో మార్పు వస్తుంది. ఎవరికైనా అంతేగా. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు, ఒక పూసల అమ్మాయి అప్పుడు మహాకుంభ మేళాలో మోనాలిసా అమ్మాయి ఫస్ట్ ఎలా ఉంది, చాలా ఇప్పుడు ఎలా ఉంది అమ్మాయి? మీరు పద్ధతి అనే పదం మాట్లాడితే అందరికీ కోపం వస్తుంది. అంటే వీళ్ళకి పద్ధతి కొన్ని చెప్పకూడదు కాదండి. అసలు ఇంత చర్చ జరుగుతుంది అంటే మనకి బుద్ధి లేదా? ఎందుకంటున్నానంటే ఓ పక్క బంగ్లాదేశ్లో హిందువుల మీద అంత అట్రాసిటీస్ జరుగుతుంటే, చంపేస్తూ ఉంటే, మనం ఇక్కడ కూర్చుని నా బట్టలు పొట్టిగా ఉన్నాయంటావా, లేకపోతే నేను ఇలా వేసుకోకూడదు అంటావా, నువ్వెవడో చెప్పడం, ఇవే మనం గొడవలు పెట్టుకోవాల్సింది. ఇలాంటి టైంలోనే అందరూ ఐకమత్యంతో ఉండాలి. అవును. గతంలో వీళ్ళందరూ ఎవరైనా సరే, ఇవాళంటే శివాజీ హీరోయిన్స్ ని ఉద్దేశించి అన్నారండి. కానీ ఒక మహిళని దూషించినప్పుడు, ఒక షర్మిలని సొంత అన్నగారు ఆవిడ కట్టుకున్న చీరని దూషించినప్పుడు, అంటే పచ్చ చీర కట్టుకున్నావు ఎవరి కోసం అన్నట్టు మాట్లాడి, తర్వాత ఒక నిండు శాసనసభలో ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యని నీచంగా మాట్లాడినప్పుడు మరి వీళ్ళెవరూ నోరు విప్పలేదే. అవును. అప్పుడు ఎందుకు విప్పలేదు? అంటే మీకు మీ గ్లామర్ ఫీల్డ్ అనేసరికి ఒక రకం, సాధారణ మహిళలు లేదు రాజకీయ మహిళలు అనేసరికి ఒక రకమా? కాదు కదా. అంటే ఎవడి అవసరాల ప్రకారం వాళ్ళు మాట్లాడతారా? మనం ఎలా ఉండాలంటే ఎవరిదైనా మనం స్పందించగలగాలి. వాళ్ళు గొప్పవాళ్ళైనా గొప్పవాళ్ళు కాకపోయినా సామాన్యులైనా మనం ఒకే రకంగా స్పందించగలగాలి. నేను అంటున్నది అది. ఇవాళ అనసూయ గారు స్పందించారు, బాగానే ఉంది. ప్రతి వాళ్ళు మా ఇష్టం అని అంటున్నారు, కరెక్టే. కానీ ఇది అన్ని విషయాల్లో మీరు అలాగే ఉండండి. ఇప్పుడు నా ఇష్టం అనే దానికి మీరు సమాజంలో ఉంటున్నారు, ఆ ఇష్టాలకు కొన్ని పద్ధతులు ఉంటాయిగా. ఇప్పుడు నా ఇష్టం అని నేను రోడ్డు మీద ఒక కారు తీసుకుని వెళ్ళిపోతానండి నా ఇష్టానికి, 200 స్పీడ్లో. ఎవరు ఊరుకుంటారు? నా స్వేచ్ఛ అంటానండి. మరి పోలీసులు ఊరుకుంటారా? ఊరుకోరు. నేను వెళ్ళి ఎవరినో తిడతానండి, కాళ్ళు విరక్కొడతానండి, పోలీసులు ఊరుకుంటారా? నా స్వేచ్ఛ అంటానా? ఊరుకోరు. కాదు కదా. మనం మాట్లాడే మాట ఎంత మర్యాదగా ఉంటుంది. ఎవరివైనా అంతే. మనం బయటకు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాము, ఇంట్లో ఒకలాగా ఉంటాము. ఇంట్లో మనం కొన్ని రకాల దుస్తులు వేసుకుంటాము, బయటకు వచ్చినప్పుడు కొన్ని రకాలు. అందరూ చీరలు కట్టుకోమని మనం చెప్పాం. మీరు వేసుకునే బట్టలు మీకు నచ్చినట్టు వేసుకోండి, కాకపోతే ఎదురు వాళ్ళకి కొంచెం ఎబ్బెట్టుగా ఉండకూడదు, అంతే. అయితే శివాజీ గారి మాటలకు చాలా మంది రియాక్ట్ అయ్యారు, కానీ శివాజీ గారు పర్టికులర్ గా అనసూయ గురించి ఎందుకు మాట్లాడారు? అంటే ఆవిడ ఎక్కువ రియాక్ట్ అయ్యారు కదా, ఫస్ట్ ఆవిడే రియాక్ట్ అయ్యారు. అందుకోసం ఆయన చెప్పారమ్మా, నేను హీరోయిన్లు ఉద్దేశించి అన్నాను, నేను మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు కదా అన్నట్టుగా ఆయన సమాధానం చెప్పడం జరిగింది, అంతే నాకు తెలిసి. ఏదేమైనా సరే మరి అనసూయ మాటలకైతే శివాజీ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ రుణం ఎలా తీర్చుకుంటారు ఏంటనేది కూడా మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.